అడవిలో కూడా అవినీతి చేసి కోట్లు కొల్లగొట్టేయొచ్చు అని నిరూపించాడు ఒక ఫారెస్ట్ ఆఫీసర్. అలా కోట్లాది రూపాయలు అవినీతి సంపద సృష్టించి విజిలెన్స్ అధికారులకి అడ్డంగా దొరికిపోయాడు. ఈ అవినీతి అనకొండ పేరు రామచంద్ర. ఒడిశా అటవీ శాఖలో ఉద్యోగం. కోరాపుట్ డిప్యూటీ ఫారెస్ట్ రేంజర్ గా ఉద్యోగం వెలుగబెడుతున్నాడు. జీతం సరిపోవట్లేదని గీతం కూడా సంపాదించడం మొదలుపెట్టాడు. అసలే అటవీ శాఖ అధికారి. అక్కడ సంపాదించడానికి పెద్దగా అడ్డదోవులేవీ ఉండవు. ఇక దేశంలోనే పేద రాష్ట్రం ఒడిశా. ఇక్కడంతా పేదరికమే తాండవిస్తూ ఉంటుంది. ఈ బ్యాక్గ్రౌండ్ లో ఎంత దోచేసినా మనల్ని ఎవడ్రా ఆపేది, మనల్ని ఎవడ్రా పట్టించుకునేది అంటూ యథేచ్ఛగా దొరికిన కాడికి దోచేశాడు. అయితే రామచంద్ర అక్రమాస్తులపై విజిలెన్స్ చేసిన దాడుల్లో ఈ అవినీతి పుట్ట పగిలింది. దాంట్లో నుంచి బయటపడ్డ నోట్ల కట్టల్ని చూసి అధికారులు నోరు వెళ్లబెట్టాల్సి వచ్చింది. విజిలెన్స్ అధికారుల సోదాల్లో 1,44,00,000 రూపాయల నగదు దొరికింది. 4 గోల్డ్ బిస్కెట్లు, 10 గ్రాముల బరువున్న 16 గోల్డ్ కాయిన్స్ ను స్వాధీనం చేసుకున్నారు. ఈ దాడుల్లో 6 DSPలు, 5 ఇన్స్పెక్టర్లు, 9 మంది ASIలు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. కరెన్సీ కౌంటింగ్ మిషన్లు ఉపయోగించి నగదు లెక్కింపు చేశారు. ఇక మరో అధికారి పేరిట 119 ప్లాట్లను విజిలెన్స్ అధికారులు గుర్తించారు. ఒడిశాలో అవినీతికి పాల్పడుతున్న అటవీ శాఖ అధికారుల ఆట కట్టిస్తున్నారు విజిలెన్స్ అధికారులు. వారం రోజుల వ్యవధిలో 2 అటవీ శాఖ అధికారుల ఇళ్లలో విజిలెన్స్ శాఖ దాడులు చేసింది.